తెలంగాణ ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ సన్నాహక కార్యక్రమం ఇవాల్టి నుంచి ప్రారంభమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి 24 వరకు ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణతో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తారు. 25 నుంచి సర్ అసలు కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఓటర్ వివరాలను పరిశీలించి అర్హుల పేర్లు మాత్రమే ఓటర్ జాబితాలో ఉండేలా కొత్త జాబితాను రూపొందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 88.13 లక్షల మంది ఓటర్ల వివరాల్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇప్పటికే తప్పులను రెడ్ ఫ్లాగ్ చేసింది. అయితే ఇది ఓట్ల తొలగింపు ప్రక్రియ కాదని, ఓట్ల స్వచ్ఛతను పెంపొందించే ప్రక్షాళన మాత్రమేనని ఈసీ చెబుతోంది. 25 నుంచి బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. దీని ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేస్తారు. అందులో పేర్లు లేకపోయినా తప్పులు దొర్లిన ఓటర్ల సవరణల కోసం దరఖాస్తు చేసేందుకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు సమయం ఇస్తారు. ఫిర్యాదులపై విచారణ, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 28 నాటికి పూర్తి చేస్తారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న ప్రచురిస్తారు. బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్న వారికి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారు. ఓటర్లు తమ పేరు, వయసు, కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా వంటి సమాచారాన్ని పరిశీలించి అవసరమైతే సవరణలు సూచించవచ్చు. ఇంటి వద్ద ఎవరూ లేకపోతే బీఎల్ఓలు కనీసం 3 సార్లు ఆ ఇంటిని సందర్శించి వివరాలు సేకరించాలని ఈసీ ఆదేశించింది.